విభజనపై కేంద్రం అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజ్యాంగ సవరణతో పని లేకుండా రాజ్యాంగానికి లోబడే ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం రెడీ అవుతోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ పై యూటీ ఆలోచనే లేకుండా కామన్ క్యాపిటల్ పైనే కేంద్రం యోచిస్తోందని హస్తిన వర్గాల సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే డిసెంబర్ 5లోపే తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ప్రణబ్ చెంతకు చేరనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎప్పుడు పంపాలన్నది రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుందని తెలుస్తోంది. భద్రాచలం పైన కేంద్రం స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంతాన్ని సీమాంధ్రకు బదిలీ చేస్తే కొత్త సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నందున కేంద్రం ఆ ఆలోచనకు దూరంగా ఉంటోంది. ఇక విభజనకు ఆర్టికల్ 371D అడ్డంకి కాబోదని కేంద్రం భావిస్తోంది. విభజన తర్వాత తెలంగాణకు 371D వర్తింపచేస్తే సరిపోతుందని కేంద్రం యోచిస్తోంది. విభజనపై హస్తిన లీకులు ఇలా ఉంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమే లేదంటున్నారు. హైదరాబాద్ విషయంలోనూ ఆ మాటే లేదని తేల్చి చెప్పారు. రాజ్యాంగ సవరణ ఏమాత్రం అవసరం లేదు. ఆర్టికల్ 371D గాని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి గాని నాకు తెలిసిన మేరకు నేను అడిగినటువంటి న్యాయ నిపుణుల సలహా మేరకు హైదరాబాద్కు ఏదైనా పరిమితమైన ఆంక్షలు పెట్టదలుచుకున్నా కూడా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. విభజనతో అటు ఢిల్లీ వర్గాల లీకులు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదనలతో విభజన ప్రక్రియ ఆసక్తి రేపుతోంది. జీవోఎం సిఫార్సులు తెలిసేదాకా ఇదే సస్పెన్స్ కొనసాగనుంది.